హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ యాక్టివిటీస్. ఎంఐటీ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలానే అది యూజ్ చేసి మనం యాప్స్ అనేవి ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్దాం. ఎంఐటీ యాప్ ఇన్వెంటర్ అని టైప్ చేస్తే మనకి appinventor.mit.edu అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం క్రియేట్ యాప్స్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మనకి మనం మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సో మెయిల్ ఐడితో మనం లాగిన్ అనేది అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏమైతే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తే సో అప్పుడు మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కొన్ని ట్యుటోరియల్స్ అవి ఉన్నాయి, కానీ మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో స్టార్ట్ ఏ బ్లాంక్ ప్రాజెక్ట్, నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఒక నేమ్ అడుగుతుంది. అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఆర్ యాప్ ఏదైతే డెవలప్ చేద్దాం అనుకున్నామో దాని నేమ్ అనేది మనకి ఫస్టే అడుగుతుంది. సో ఇక్కడ నేను శాంపుల్ అనే నేమ్ ఇస్తున్నాను. సో ఓకే పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మనకి శాంపుల్ అనే నేమ్తో. ఓకే, సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఆ ఎంటీ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శాంపుల్ అనే నేమ్ డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ తీసుకుంటే మనకి యాప్లో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్ 1, యాడ్ స్క్రీన్, రిమూవ్ స్క్రీన్. ఓకే, ఇక్కడ స్క్రీన్ 1 దగ్గర మీకు డ్రాప్ డౌన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీరు ఎన్ని స్క్రీన్స్ అయితే క్రియేట్ చేస్తారో ఈ యాప్లో ఆ స్క్రీన్స్ అన్ని మీకు ఇలా డ్రాప్ డౌన్లో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ స్క్రీన్. అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఇప్పుడు శాంపుల్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా యాప్ అనేది. సో ఇందులో మనకి డిఫాల్ట్గా ఓన్లీ స్క్రీన్ 1 మాత్రమే ఉంది, ఒక స్క్రీన్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు నాకు సెకండ్ స్క్రీన్ కావాలనుకోండి, అప్పుడు నేను యాడ్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో సమ్ స్క్రీన్ 2. ఓకే పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్ 2 అనేది జనరేట్ అవుతుంది. మోర్ దెన్ 1 స్క్రీన్ ఉన్నప్పుడు యాప్లో మీకు రిమూవ్ స్క్రీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఏదైనా స్క్రీన్ని రిమూవ్ చేసేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్క్రీన్ 1, స్క్రీన్ 2 అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు స్క్రీన్ 2 అవసరం లేదనుకోండి. సో అప్పుడు మీరు రిమూవ్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక నేమ్ అడుగుతుంది. అంటే మీరు ఏ స్క్రీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ నేమ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ నేను స్క్రీన్ నేమ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ అని ఎంటర్ చేస్తే ఇది రెడ్ కలర్లో చూపిస్తుంది టెక్స్ట్ బాక్స్ అనేది. సో ఏంటి అంటే ఆ స్క్రీన్ అనే నేమ్తో మనకి ఇక్కడ స్క్రీన్స్ ఏమీ లేవు. సో అందుకని అది రెడ్ కలర్లో చూపిస్తుంది. నేను 2 or 1 ఎంటర్ చేసినప్పుడు అది బ్లూ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మనకి స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 2 అనేవి 2 స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు 2 మీద క్లిక్ చేయగానే బ్లూ కలర్లోకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ డిలీట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా అలర్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే స్క్రీన్ 2 అనేది రిమూవ్ అయిపోయి మనకి ఓన్లీ స్క్రీన్ 1 మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు స్క్రీన్ రిలేటెడ్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి ఫస్ట్ కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్లో మనకి ఓన్లీ స్క్రీన్ 1 మాత్రమే ఉంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం ఇందులో ఎటువంటి ఇమేజ్ కానీ, బటన్ కానీ, లేబుల్ కానీ, టెక్స్ట్ బాక్స్ కానీ ఎలాంటి కాంపోనెంట్ కూడా మనం యూజ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు ఒక ఎంటీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఓన్లీ స్క్రీన్ 1 అనే కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్. ఇవి ఏంటంటే ఈ స్క్రీన్ 1 యొక్క ప్రాపర్టీస్ మాట. ఓకే, సో ఆ స్క్రీన్ గురించి, నెక్స్ట్ అందులో ఉండే కలర్ ఏంటి, అలైన్మెంట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు మనం. ఇంకా మనం అక్కడ స్క్రీన్ నేమ్ అనేది ఉంది కదా. సో ఆ స్క్రీన్ నేమ్ అనేది మనం విజువలైజ్ చేసుకోవచ్చు, లేదు అంటే అది కనిపించకుండా కూడా హైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హోమ్ అనేది పెడుతున్నాను. హోమ్ అనేది నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ మనం టైటిల్ ఏదైతే ఇస్తున్నామో
అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ హోమ్ అనేది వచ్చేసింది చూసారా. సో అక్కడ టైటిల్లో ఏది ఇస్తే మనకి ఇక్కడ స్క్రీన్ టాప్ సెక్షన్లో అదే చూపిస్తుంది. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలా సెట్ చేయాలో చూద్దాం. అంటే ఇక్కడ స్క్రీన్కి ఒక ఇమేజ్ అనేది ఎలా పెట్టాలి బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ మీకు ప్రాపర్టీస్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేస్తే మీకు కింద ఆప్షన్ అప్లోడ్ ఫైల్ అనేది ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు చూస్ ఫైల్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు లొకేషన్ అనేది వస్తుంది. సో అందులో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేమ్ అనేది మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తారో ఇమేజ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఓకే పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, ఈ యాప్కి సంబంధించిన నేమ్ అనేది ఒకటి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేద్దాం. జస్ట్ నేమ్ మాత్రమే కావాలి, అదే దాని మీద క్లిక్ చేస్తే ఏం యాక్షన్ జరగవసరం లేదు, ఓన్లీ నేమ్ సరిపోతుంది అన్నప్పుడు మనం ఇక్కడ లేబుల్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ నేను లేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే లేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఇక్కడ టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్లోకి వెళ్ళిపోయింది. సో అలా కాదు, నాకు సెంటర్లోకి కావాలి అనుకుంటే మీరు ఇక్కడ సో నేను ఏం చేశానంటే మొత్తం స్క్రీన్ అంతా సెలెక్ట్ చేసి స్క్రీన్ యొక్క అలైన్ హారిజంటల్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలానే అలైన్ వెర్టికల్ అనేది కూడా సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్లో ఉండే లేబుల్ అనేది సెంటర్ పొజిషన్లోకి వచ్చేసింది. అంటే హారిజంటల్గా వెర్టికల్గా కూడా సెంటర్ పొజిషన్లో నేను ప్లేస్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆ టెక్స్ట్ అనేది చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం నేమ్ ఏమని ఇద్దాం, టైటిల్ అనేది చూడండి, మనం ఇక్కడ లేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే లేబుల్లో మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ నేను నైపుణ్య వికాసం అని ఇచ్చాను. ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇక్కడ ఉండే టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. సో అక్కడ మనం కలర్ని వైట్ కలర్లోకి చేంజ్ చేసేద్దాం. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫాంట్ అనేది చాలా చిన్నగా ఉంది, లేబుల్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫాంట్ సైజ్ దగ్గర. సో నేను ఒక 22 ఇస్తున్నాను. అలానే మీరు దీన్ని ఫాంట్ బోల్డ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉంటాయి. నేను సెరిఫ్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మనం లేబుల్ ఒక నేమ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లోగో ఒక ఇమేజ్ అనేది దాని రిలేటెడ్ ఆర్ సంథింగ్ ఒక ఇమేజ్ అనేది పెట్టి చూద్దాము. సో ఫర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కాంపోనెంట్స్లోకి యూజర్ ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. సో నేను ఇక్కడ నేమ్ కిందన డ్రాప్ చేశాను. ఆటోమేటిక్గా మనకి కాంపోనెంట్స్లో నేను ఇమేజ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ మీరు చూస్తే ఇక్కడ హైట్, విడ్త్, అలానే పిక్చర్ అని ఉంది. సో పిక్చర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ శాంపుల్ 1 అనేది ఏంటంటే వెనకాల ఉండే లైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది. సో మనం కొత్త ఇమేజ్ అనేది తీసుకోవాలి కాబట్టి అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మనకి ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఐసీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఏ ఫైల్ని అయితే సెలెక్ట్ చేశారో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఓకే పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇమేజ్ చూస్తే మీరు అది చాలా లార్జ్ సైజ్లో ఉంది. సో లార్జ్ సైజ్ని మనం అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ మనం హైట్ అండ్ విడ్త్ యూజ్ చేసి అడ్జస్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30% అనేది ఇచ్చాను. అండ్ అలానే హైట్ కూడా వచ్చేసి 30% అనేది ఇచ్చాను. ఓకే చూడండి, ఇప్పుడు ఏమైంది, మనకి లోగో అనేది చిన్నగా వచ్చింది, కొంచెం ఇమేజ్ సైజ్ అనేది రెడ్యూస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైట్ ఎఫెక్ట్లో మనకి ఇది కొంచెం లేబుల్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. సో కొంచెం మనం దాన్ని డౌన్కి మూవ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే
లేఅవుట్ అనే దాన్ని తీసుకుని ఇందులో మనం హారిజంటల్ లేఅవుట్ అనేది తీసుకుని ఇక్కడ టాప్ సెక్షన్లో పెడతాం. ఓకే, టాప్ సెక్షన్లో పెట్టాము అండ్ నైపుణ్య వికాసం లేబుల్ అనేది కొంచెం కిందకు వచ్చింది. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ లేఅవుట్ అనేది కనిపిస్తుంది. సో అది ట్రాన్స్పరెంట్ అయిపోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ హారిజంటల్ లేఅవుట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఒకవేళ మీకు లేబుల్ అనేది ఇంకా కిందకి కావాలి, కొంచెం డౌన్కి కావాలి అనుకుంటే మీరు ఇక్కడ హారిజంటల్ లేఅవుట్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని హైట్ అనేది సెట్ చేసుకోవాలి. సో హైట్ నేను ఏం చేస్తున్నా అంటే లైక్ 50% ఇస్తున్నాను. ఓకే చేయగానే చూడండి మీకు హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యి కిందకి వచ్చేసింది. సో మీకు ఇంకా తగ్గాలి అనుకుంటే ఒకవేళ ఇక్కడ మనం 40 అనేది అడ్జస్ట్ చేసుకుందాం. సో చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ మీకు బ్లాక్ లైన్ కనిపిస్తుంది, కానీ మీరు రన్ చేసినప్పుడు మొబైల్ స్క్రీన్లోకి ఎంటర్ చేసినప్పుడు మీకు బ్లాక్ లైన్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఇప్పటి వరకు మనం ఒక లేబుల్ అంటే యాప్ నేమ్ అనేది ఎలా పెట్టాలి, అలానే లోగో ఇమేజ్ అనేది ఎలా యాడ్ చేయాలి, అలానే వాటిని ఎలా అలైన్ చేయాలి స్క్రీన్ పైన అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బటన్ యాడ్ చేసి ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి సెకండ్ స్క్రీన్ అనేది రావాలి. సో ఆ కనెక్షన్ ఎలా అనేది చూద్దాం. దానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్క్రీన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ స్క్రీన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ 2 అనేది ఇలాగే ఉంచేసి ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్ 2 అనేది జనరేట్ అవుతుంది. మనకి ఇక్కడ స్క్రీన్ 2 అనేది వచ్చింది. కాకపోతే ఆ స్క్రీన్ 2 ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, స్క్రీన్ 1లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి స్క్రీన్ 2 అనేది రావాలి. సో అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ స్క్రీన్ 1లో ఒక బటన్ని యాడ్ చేయాలి. సో యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఒక బటన్ని మనం తీసుకుందాం. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను బటన్ని. ఓకే, సో ఇప్పుడు ఈ బటన్ని మనకి కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిజైనింగ్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి ఫాంట్ బోల్డ్ అంటే ఇందులో ఉండే బటన్ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఫర్ బటన్ 1 అనేది. సో అది బోల్డ్ ఉండాలి అనుకుంటే, థిక్గా ఉండాలంటే బోల్డ్ అనేది అప్లై చేస్తాము. ఇక్కడ మీరు చూడండి టెక్స్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరు దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. నేను స్టార్ట్ అనేది పెడుతున్నాను. సో చూడండి స్టార్ట్ అనేది వచ్చేసింది కదా. అలానే బటన్ షేప్ ఉంది కదా, అది మనం 4 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. 4 షేప్స్లో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి డిఫాల్ట్, ఇంకొకటి రౌండెడ్ అంటే మనకి కార్నర్స్ మాత్రం రౌండెడ్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవెల్ షేప్, రెక్టాంగులర్. సో అంటే మనకి బాక్స్ రెక్టాంగులర్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవెల్, మనకి ఓవెల్ షేప్లో అనేది వస్తుంది. సో నేను ఇక్కడ రౌండెడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ టెక్స్ట్ కలర్ కావాలన్నా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గానే ఉంది కాబట్టి నేను ఉంచేస్తున్నాను. అలానే మీరు టెక్స్ట్ స్టైల్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ సైజ్ ఎంత ఉండాలి అంటే బటన్ సైజ్ అనేది విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా, సో అదేంటి అంటే బటన్ లోపల ఒక ఇమేజ్ పెట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐసీఏ లోగోనే పెట్టాను అనుకోండి, జస్ట్ శాంపుల్కి చూద్దాం. సో చూడండి ఏమైంది, బటన్ అంటే ఇప్పుడు ఐసీఏ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ 2కి వెళ్ళేలాగా అది ఒక బటన్ లాగా కన్వర్ట్ చేసాం అన్నమాట. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ అనేది తీసేద్దాం, మనకి వద్దు ఇమేజ్. సో ఇలా మనం ఒక బటన్ అనేది యాడ్ చేసాము, దానికి స్టార్ట్ అనే నేమ్ ఇచ్చి ఓకే దాని షేప్ అనేది కన్వర్ట్ చేసాము ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి డిజైనింగ్ పార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఏమవ్వాలి, మనకి స్క్రీన్ 2కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటి అంటే మనం దీనికి కోడ్ రాయాలి. అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ 2కి వెళ్ళాలి కాబట్టి బటన్ 1కి మనం కోడ్ అనేది రాయాలి. సో ఈ స్క్రీన్కి కోడ్ రాయాలి అంటే మనం ఇక్కడ చూడండి టాప్ మోస్ట్ రైట్ కార్నర్లో మనకి డిజైనర్ అండ్ బ్లాక్స్ అని 2 ఉన్నాయి. ప్రజెంట్ మనం డిజైనర్లో ఉన్నాం కాబట్టి ఇది హైలైట్ అవ్వలేదు.
బ్లాక్స్ అనేది హైలైట్ అయి ఉంది. సో బ్లాక్స్ పైన క్లిక్ చేయగానే మనకి బ్లాక్స్ అనేది ఓపెన్ అయ్యి బ్లాక్స్ హైలైట్ అవ్వదు, డిజైనర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బటన్కి కోడ్ అనేది రాసిద్దాం. సో మనం ఈ బటన్ 1 అనేది కదా క్లిక్ చేసినప్పుడు మనకి అక్కడ సెకండ్ స్క్రీన్కి వెళ్ళాలి. సో అందుకని ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా బ్లాక్స్ అనేవి వస్తాయి. సో ఇందులో ఫస్ట్ బ్లాక్ వెన్ బటన్ 1 క్లిక్. సో ఇక్కడ మీనింగ్ చూడండి, వెన్ బటన్ 1 క్లిక్, ఎప్పుడైతే మనం బటన్ 1ని క్లిక్ చేస్తామో డూ, అప్పుడు ఏం చేయాలి అనేది ఈ లోపల మనం బ్లాక్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఏమవ్వాలి, మనకి ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తున్నామో ఒక కొత్త స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వాలి. సో అది ఎక్కడ ఉంటుంది అంటే కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లోకి వెళ్తే మీకు కొంచెం డౌన్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఓపెన్ అనదర్ స్క్రీన్, స్క్రీన్ నేమ్. ఫస్ట్ బ్లాక్ మీనింగ్ చూద్దాం. ఓపెన్ అనదర్ స్క్రీన్, స్క్రీన్ నేమ్. ఒక కొత్త స్క్రీన్ని అనదర్ స్క్రీన్ని ఓపెన్ చేయమని చెప్తున్నాము. ఆ స్క్రీన్ నేమ్ ఏంటనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ మనం యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ ఏంటి అనేది మన స్క్రీన్ నేమ్, అది ఏ స్క్రీన్ అనేది దాని నేమ్ అనేది ఇవ్వాలి. సో నేమ్ ఇవ్వడానికి మనం టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో ఉండే ఎంటీ బ్లాక్ అనేది తీసుకుంటాం. ఈ ఎంటీ బ్లాక్ అనేది ఇక్కడ యాడ్ చేసి ఇందులో స్క్రీన్ 2కి ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో యాజ్ అదే నేమ్ ఇవ్వాలి. ఈవెన్ ఇది కేస్ సెన్సిటివ్. ఒకవేళ మీరు క్యాపిటల్ బదులు స్మాల్ పెట్టినా, స్మాల్ బదులు క్యాపిటల్ పెట్టినా మీకు వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎస్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ అండ్ లాస్ట్లో 2. సో మనం ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో చూడండి, యాజ్ ఇచ్చేసాము. సో ఇప్పుడు కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఇలా రాస్తే మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి మూవ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే వెన్ బటన్ 1 క్లిక్, ఎప్పుడైతే బటన్ 1 మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఏం జరగాలి, డూ ఓపెన్ అనదర్ స్క్రీన్ ఓపెన్ చేయమంటున్నాం. అదే స్క్రీన్ అనేది ఇక స్క్రీన్ నేమ్ అనేది ఇచ్చాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం స్క్రీన్ 1ని డిజైన్ చేసాం. అలాగే స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే స్క్రీన్ 2 ఓపెన్ అయ్యేటట్టు కనెక్షన్ కూడా ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్క్రీన్ 2ని డిజైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి స్క్రీన్ 2ని సెలెక్ట్ చేస్తాం. సో ఇది మనకి డిఫాల్ట్గా స్క్రీన్ 2 అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే అగైన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకుని నేను ఇక్కడ శాంపిల్ 1నే సెలెక్ట్ చేస్తున్నాను అగైన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. సో స్క్రీన్ 2ని ఎలా డిజైన్ చేద్దామంటే ఇందులో మనం ఒక స్మాల్ టెక్స్ట్ అనేది టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము. ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైతే రన్ టైంలో అందులో టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తామో ఆ టెక్స్ట్ని ఆ స్క్రీన్ ఆ యాప్ అనేది మనకి రీడ్ అవుట్ చేయాలంటే మనకి వినిపించాలి. ఓకే, సో అలా మనం ఈ స్క్రీన్ అనేది డిజైన్ చేద్దాం. సో ఫర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకోవాలి ఫస్ట్. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకున్నాను. సేమ్ మనం ఏం చేయాలి, స్క్రీన్ 2ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది సెంటర్ పొజిషన్కి రావాలంటే ఏం చేయాలి, స్క్రీన్ 2ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అలైన్మెంట్ అనేది మనం సెంటర్ చేసుకోవాలి, హారిజంటల్ అండ్ వెర్టికల్ కూడా. సో ఇలా మనకి సెంటర్కి టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇందులో ఏదైతే మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తామో రన్ టైంలో ఆ టెక్స్ట్ అనేది మనకి వినిపించాలి అంటే మనం మీడియాలో ఒక కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏంటి అంటే టెక్స్ట్ టు స్పీచ్. సో దాన్ని డ్రాగ్ చేసి మనం ఇక్కడ స్క్రీన్ పైన రిలీజ్ చేస్తాం. సో కానీ మనకి అది స్క్రీన్ పైన ఎక్కడ కనిపించదు, కానీ కాంపోనెంట్స్లో మనకి టెక్స్ట్ టు స్పీచ్ అనేది కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఒక బటన్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఒక బటన్ అనేది తీసుకుని నేను టెక్స్ట్ బాక్స్ కింద ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం డిజైనింగ్ అనేది చేద్దాం. లైక్ అ ఫాంట్ సైజ్ ఆఫ్ 25 అండ్ బోల్డ్ అండ్ ఫాంట్ స్టైల్ సెరిఫ్ అండ్ టెక్స్ట్ వచ్చేసి నేను రీడ్ అని పెడుతున్నాను, రీడ్ లౌడ్ ఆర్ సంథింగ్. సో అలానే ఇక్కడ షేప్ కూడా నేను రౌండెడ్ పెడుతున్నాను. సో
సో ఇక్కడ మనకి ఒక బటన్ అనేది కూడా వచ్చేసింది, అంటే డిజైన్ వరకు అయిపోయింది. ఎప్పుడైతే మనం ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేసామో టెక్స్ట్ ఎంటర్ చేసి రీడ్ అలౌడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే టెక్స్ట్ మనం రన్ టైంలో ఎంటర్ చేసామో దాన్ని మనకి యాప్ అనేది స్పెల్ చేయాలి. సో ఒకసారి మనం బ్లాగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం రీడ్ లౌడ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నామో అప్పుడు యాక్షన్ అనేది జరగాలి. సో అందుకని నేను బటన్ 1 అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనం ఏం చేసినప్పుడు ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు, సో వెన్ బటన్ 1 క్లిక్, ఆ బటన్ 1 పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు ఏం జరగాలి ఇక్కడ చెప్తున్నాను. ఏం జరగాలి, అందులో ఉండే టెక్స్ట్ అనేది రీడ్ అవ్వాలి, మనకి వినిపించాలి. సో టెక్స్ట్ టు స్పీచ్, అక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని స్పీచ్లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ బ్లాక్ కాల్ టెక్స్ట్ టు స్పీచ్, స్పీక్ అండ్ మెసేజ్. ఓకే, సో ఏంటంటే టెక్స్ట్ నుంచి స్పీచ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. సో దాన్ని ఏం చేయమంటున్నా, స్పీక్ చేయమని చెప్తున్నా, అంటే ప్రొనౌన్స్ చేయమని చెప్తున్నాం. సో ఏం ప్రొనౌన్స్ చేయాలి, ఒక మెసేజ్ని. ఓకే, ఆ మెసేజ్ అనేది ఏంటి అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఆ మెసేజ్ అనేది యాడ్ చేయాలి. సో మెసేజ్ యాడ్ చేయాలి అంటే ఆ మెసేజ్ అనేది ఏమవ్వాలి, రన్ టైంలో మనం ఆ టెక్స్ట్ బాక్స్లో ఏది ఇస్తున్నామో ఆ టెక్స్ట్ మాత్రమే అది రీడ్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బాక్స్ దగ్గరకు వెళ్ళి ఇందులో మనం టెక్స్ట్ బాక్స్ 1.text అని ఉంటుంది. ఇది ఏంటి అంటే బ్లాక్ టెక్స్ట్ బాక్స్ 1లో టెక్స్ట్, ఈ టెక్స్ట్ బాక్స్ 1లో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీని అంతటికి మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే వెన్ బటన్ 1 క్లిక్, ఎప్పుడైతే బటన్ 1 మీద క్లిక్ చేస్తామో అప్పుడు టెక్స్ట్ బాక్స్ 1.textలో ఉండే టెక్స్ట్ని మనం రీడ్ చేయడానికి ఇది యూజ్ చేసాం. Hello everyone.